నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు అసలు ఇది వద్దు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. పిల్లలకి సర్ప్రైజింగ్గా ఉండాలనేసి ఈరోజైతే మొత్తానికి మనము కార్స్ మ్యూజియంకి అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ బుడ్డగాల అల్లరి ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలో చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తున్నాను. చూడండి, ఇది బహదూర్పురాలో ఉన్నటువంటి సుధా కార్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో చాలా వింత వింత కార్లన్నీ ఉంటాయి. మేకర్కి ఇష్టం వచ్చినట్టుగా తనకు నచ్చిందా ఎలాంటి మోడల్ కార్నైనా సరే తయారు చేస్తారు. అందులో ఒకటే ఇది. చూడండి, బుడ్డగాలకు తీసుకొచ్చిన ఆనందంలో వాళ్ళు ఎలా గెంతులైతే వేస్తున్నారో. ఇదైతే టికెట్ కౌంటర్. ముందుగా మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఈమె ఇలా నోట్ చేసుకొని దాని తర్వాత ఇలాంటి టికెట్లు చిన్నోళ్ళకి ఒక రేటు, పెద్దోళ్ళకి ఒక రేట్లు, పార్కింగ్కి ఒక రేటు, కెమెరాకి ఒక రేటు. మేమైతే టికెట్లు తీసుకున్నాం. ఇప్పుడు ఇలాగ ముందుకెళ్తాం. ఒకసారి చూడండి. ఇలా ముందుకెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిపోయింది మా బుడ్డగాలు. నేను అటు తిరిగి చూసేలోగా ఈడేమో బండి ఎక్కేశాడు, ఇంకొకడేమో చూడండి ఇంకో బండి ఎక్కేశాడు. వీళ్ళేమో అప్పుడే అలసిపోయినట్టుగా ఎలా సేద తీరుతున్నారో చూడండి. ఇలా ఉంటుంది మరి మన టీం అంటే. రే మెల్లగా ఊపిరా, గట్టిగా ఊపితే కారు టైర్లు వచ్చేయగలవు. ఇంతలో ఇంకొకటి ఎవడో కనబడతలేదని చూసేటప్పటికి వాడేమో ఈ పెద్ద బండి ఎక్కేశాడు. రే స్టార్ట్ అయిపోగలదు రే. స్టార్ట్ అయిపోయింది అనుకో, ఇంతలోనే కేకేశాడు రే అంటూ. ఆపరా అన్న ఆపుడు, వాడు పట్టుకున్నాడా ఇంక నిన్ను నన్ను ఇద్దరిని కలిపి కొడతాడు రే. ఇదిగోండి, ఇది కూడా ఒక మోడల్. చూసారుగా కార్ మోడల్ ఎలా ఉందో. ఇది కూడా ఒక కార్ అనమాట. ఆ స్కూటర్కి అటాచ్డ్గా అయ్యి ఉంటుంది, శాండిల్ టైప్. ఈ శాండిల్ టైప్ కార్లో వెళ్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పెన్సిల్ మోడల్ కార్ అండి. ఈ పెన్సిల్ మోడల్ కార్ చూస్తూనే ఉండండి. చాలా చాలా వింత కార్లన్నీ ముందుంటాయి, అన్నీ చెప్తాను మీకు. నెక్స్ట్ ఈ పక్కనే ఉంది ఈ గ్రీన్ కలర్ వెహికల్ చూసారుగా ఎంత పెద్దగా ఉందో. పిల్లలందరూ అయితే దీని మీద ఎక్కాలనేసి చూస్తున్నారు. పడతారో లేరో చూద్దాం. ఇంకోటి బుడ్డగాడు ఎంతలోనే వచ్చాడు మా బుడ్డగాడు. చూసారుగా, ఈ కారు చూస్తే ఏదో గుర్తొస్తుంది కదా, సైకిల్ మోడల్. ఇంకో కలర్ స్కూటీ. టైర్లు లేవు కాబట్టి అలా ఊగుతుంది. ఇంకమ్మ అదే టైర్లు ఉండుంటే వీళ్ళు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు అలాగా గోడలను గుద్దుకుంటూ. దాని తర్వాత రే అది ఎవరో అనుకోకండి, నేనే నా హీరోయిన్ పిలుస్తున్నాను. మా హీరోయిన్ వస్తుంది ఇప్పుడు చూడండి. మా హీరోయిన్ ఎక్కించుకున్నాను. మొత్తానికి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్. పాట పాడంగానే భయపడిపోకండి, అది బాహుబలి బైకు. బాహుబలి వచ్చినా అది కదలదు, ఎందుకంటే దానికి లాక్లు వేస్తారు. చిక్కు బండిన్రో నేను కుదురుగా ఉండన్రో. ఈ పాట కరెక్ట్గా నాకు సెట్ అవుతుంది అనుకుంటున్నాను. చిక్కు బండిన్రో నేను కుదురుగా ఉండన్రో, ఆ ఇంజన్ మీదే ఎక్కించు. అయిపోయిందిగా, పాట అయిపోయిందిగా. ఇదిగోండి, ఇవన్నీ యాంటిక్ పీసెస్. మన సెకండ్ వరల్డ్ వార్లో వాడిని అనమాట ఈ ప్రోడక్ట్స్. అక్కడ రాసున్నాయి చూడండి, కావాలనేసి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ 500cc. అప్పట్లో పాతవి ఆర్మీ జీపులు, వాళ్ళ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ యాంటిక్ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర. చాలా చాలా అంటే చాలా 250 వెరైటీలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీటన్నిటిని చూడడానికి మనకి మినిమం 3 గంటలు అయితే పడుతుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నువ్వు జై కొట్టకపోతే ఇంక నీ ఇష్టం. చూసారుగా, అన్నీ డిఫరెంట్ కార్లు, అన్నీ డిఫరెంట్ ఓల్డ్ మోడల్స్, అన్నీ చాలా కలెక్షన్ అండి. వీళ్ళు ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు మరి నాకు తెలియదు. ఈ కార్ మ్యూజియం వాళ్ళకైతే ఒకసారి వావ్ వేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని తెలియకపోతే కనుక ఖచ్చితంగా ఈ కార్ షోరూమ్ని, అదే కార్ మ్యూజియం అయితే చూడండి. ఇది బహదూర్పురాలో ఉంది. సుధా కార్ మ్యూజియం అని కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ యాంటిక్ కలెక్షన్ ఇదిగోండి, రోల్స్ రాయల్స్, యాంటిక్ బెడ్లు, చాలా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. నేను చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను, నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనా మిస్ అయితే మాత్రం తిట్టుకోకండి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత.
కొత్త కలెక్షన్ ఏదైనా వస్తే మళ్ళీ అది మీకు ఇందులో కనపడదు. కొత్త కలెక్షన్ అక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఆ కలెక్షన్ కూడా ఉంటే. ఇది హెల్మెట్ కారు, ఆ గ్రీన్ కలర్లో ఉంది హెల్మెట్ మోడల్, హెల్మెట్ కారు. ఇవన్నీ చూడండి, 6 మంది వెళ్ళిపోవచ్చు ఈ సైకిల్ మీద ఎంచక్క. ఇది బర్గర్ కార్ అండి, బర్గర్ కార్. ఈ గుండాయిని ఎవరనుకుని చూస్తున్నారా? ఆ గుండాయిన మా పిల్లలు ఎక్కడ ఎక్కేస్తున్నారని. ఇదిగోండి, ఇది చెస్ మోడల్ కారు, సోఫా మోడల్ కారు. ఇదైతే ఇందాక చూపించాను నేను మీకు. హ్యాండ్ బ్యాగ్ కారు అండి, ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇదే కారు ఎక్కేస్తారు. చూసి వాళ్ళు మాత్రం అట్లా వెళ్ళనివ్వకండి. ఈ బుడ్డగాలు ఈ గూడ్స్ ట్రైన్ ఎక్కేద్దామని చూశారు, అంతలోగే అక్కడి నుంచి ఒక కేకే కానీ దెబ్బకు పరిగెట్టారు. ఒకసారి చూడండి, గ్యాలరీ మొత్తం చూపిస్తాను. ఏంటి లిప్సింక్ అస్సలు రావట్లేదని చూస్తున్నారా? అస్సలు రాదు. ఎందుకనేసి అంటే దీనికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. గ్యాలరీ ఇదిగోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బుక్ అనేది ఒకటి ఇస్తారు. ఇది 200 అంటారు. కొనుక్కుంటారా అని చెప్తారు, కానీ ఎవరు కొనుక్కోరు. నేనైతే అస్సలు కొన్నాను. ఇదిగోండి, లేడీస్కి ఎంతో ఇష్టమైన కార్ అది, ఇప్పుడే వెళ్ళిపోయింది. కప్పలు ఇలాగే అరుస్తాయి అనుకుంటాను, నాకు తెలియదు, ఎందుకంటే నేను కప్పని కాదు కాబట్టి. ఇంతలోకి మా బుడ్డోడు చూడండి ఏదో చేస్తున్నాడు ఆ పక్కనే. ఒకసారి చూపిస్తాను ఉండండి అండి. ఎక్కడైనా మనం ఒక చక్క కుదురుగా ఉండంగా దాన్ని బట్టి దాన్ని బుర్రబట్ట ఆగేస్తున్నాడు. అదేమో నేను రాను ఒప్పుకోవట్లేదు. రాను బొంబాయికి రాను అంటుంది, ఈడేమో దాన్ని బట్టి లాగేస్తున్నాడు. జాయింట్ వీల్ చూసారా? ఎంచక్క జాయింట్ వీల్లో టెడ్డీ బేర్లు అయితే అలా అలా. ఇది కూడా కారు భలే ఉంది. కార్ పైన హోము, ఎంచక్క దాంట్లో పడుకోవచ్చు. రిక్షా, యాంటిక్ కలెక్షన్ అండి ఇదంతా. యాంటిక్ కలెక్షన్ కార్లు ఇవన్నీ కూడా అలా చూస్తూనే ఉండండి, అన్నీ వస్తూనే ఉంటాయి. రోల్స్ రాయల్స్, చాలా అయితే కార్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి కుదిరితే. సుధా కార్ మ్యూజియం అండి దీని పేరు. చాలా రోజులుగా ఉన్నట్టుంది, కానీ మనకే లేట్గా తెలిసింది, అందుకనే విజిట్ చేస్తాను. ఇదిగోండి రోల్స్ రాయల్స్ కారు, ఇది షటిల్ మోడల్ది. ఇదిగోండి లాస్ట్గా ఇది అయోధ్య అండి, మన అయోధ్యలో ఉన్నటువంటి మందిర్ కారు. చూడండి, లోపల దేవుడు కూడా ఉన్నాడు, చూపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు ఎవరైతే జై శ్రీరామ్ అనరో నేనేమనట్లేదు వాళ్ళకి. చూడండి, దేవుడైతే అనుగ్రహిస్తాడు. చూడండి అక్కడ కనబడుతుందా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేస్తూనే ఉండండి. నా ఛానల్ పేరు దిలేష్. అయోధ్య రామ మందిర్ మోడల్ ఇది. కార్ని చాలా బాగా డిజైన్ చేశారు, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలాంటివి మరిన్ని కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.